హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మమ్ము వ్లాగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ, సండే స్పెషల్. సో నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇంగ్రీడియంట్స్: ఒక లెమన్, ఒక 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయ పేస్ట్, కరివేపాకు. ఏంటి కొత్తిమీర పుదీనా లేదని చూస్తున్నారా? సో నేను అవి యాడ్ చేయను మటన్లో, ఎందుకంటే ఫ్లేవర్ పోతుంది అని. సో నేను కర్రీ కోసం ఒక 1 kg మటన్ తీసుకున్నాను. నీట్గా కడిగి పెట్టేసుకొని ఒక 1.5 స్పూన్ కల్లుప్పు, ఒక 5 స్పూన్స్ కారం, ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే ఒక మీడియం సైజ్ నిమ్మకాయ మొత్తం స్క్వీజ్ చేసేయాలన్నమాట. కరివేపాకు రెమ్మలు కొన్ని వేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మరీ మెత్తగా నూరొద్దు, కొంచెం కచ్చాపెచ్చగా ఉంటేనే బాగుంటుంది. అలాగే ఒక 2 స్పూన్స్ ఆయిల్. ఇవన్నీ వేసి మంచిగా మ్యారినేట్ చేసి అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. టైం లేకుంటే వెంటనే చేసేసినా పర్లేదు, కర్రీయే కాబట్టి. సో నేను గిన్నెలో చేస్తున్నాను. దీనికోసం ముందు ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసి వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేయాలి. అది కొంచెం చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ఆ 2 వేసేసి ఒక 2-3 మినిట్స్ ఉంచాలి. ఉంచిన తర్వాత కొంచెం మగ్గిపోయిన తర్వాత మన కరివేపాకు మిగిలినవి ఉంటాయి కదా, అవి వేసేసేయాలి. వేసి ఒకసారి మంచిగా కలిపేసుకొని మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ ఫ్లేవర్ మంచిగా వస్తుంది. కొంచెం అది దాని పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించాలి. తర్వాత ఆల్రెడీ మనం పసుపు మ్యారినేషన్లో వేసాం కాబట్టి కొంచెం 1/4 స్పూన్ వేసేసి మంచిగా కలియబెట్టేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి మటన్ అందులో వేసేసేయాలి. మటన్ వేసి మంచిగా కలియబెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచాలి అట్లీస్ట్ ఒక 5 మినిట్స్. అలా అని మొత్తం వదిలేయకండి, మాడిపోతుంది. మధ్య మధ్యలో తీసి కలిపేస్తూ ఉండాలన్నమాట. మంచిగా కలియబెట్టేసుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసేయాలి. అలా పెట్టడం వల్ల మనకి మటన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. దాన్ని బట్టి మనం తర్వాత వాటర్ ఎంత యాడ్ చేయాలి అని మనకు ఐడియా వస్తుంది. చూసారు కదా, ఇంకో ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను అనమాట. ఒక 2 మినిట్స్కి ఒకసారి అట్లా కలియబెడుతూ ఉండాలి. ఇప్పుడు నేను కొన్ని వాటర్ ఇలా పెట్టేసుకున్నాను. ఇలా పెట్టడం వల్ల ఆ వాటర్ హీట్ అవుతుంది. మనకు మటన్ ఒక 50% కుక్ అయ్యే వరకు ఆ హీట్ అయిన వాటర్ని అందులో వేసేయచ్చు అనమాట. చూసారు కదా, టైం టు టైము మటన్ టెండర్నెస్ అనేది చేంజ్ అవుతూ ఉందన్నమాట. సో ఇలానే ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడకబెట్టేసుకోవాలి. మనం ఈ వాటర్ పెట్టాము కాబట్టి సో మాడే ఛాన్సెస్ ఎక్కువగా ఉండవు. చూసారు కదా వాటర్ ఎలా వచ్చేస్తుందో బయటికి. సో ఇలా కలిపేస్తూ ఉండాలి. కలిపేసి నేను ఇక్కడ మధ్యలో చెక్ చేశాను మటన్ ఎంతవరకు కుక్ అయిందని. అట్లీస్ట్ ఒక 50% కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాతనే మనం వాటర్ పెట్టాం కదా, వాటర్ వేయాలి. లేదంటే మటను మెత్తగా ఒకలాగా ఉండిపోతుంది. ఒక 50% కుక్ అయిన తర్వాత వాటర్ వేసేమో పీస్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం నేను మీడియం ఫ్లేమ్లోనూ కుక్ చేశాను. నాకు అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ పట్టింది ఇది కుక్ అవ్వడానికి. సో మటన్ని బట్టి ఉంటుంది ఎంత టైం తీసుకుంటుంది అది అనేసి. సో చూసారు కదా, నా మటన్ కంప్లీట్గా ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఒక 2 స్పూన్స్ ధనియా పౌడర్ వేశాను. కొబ్బరి పౌడర్ లేకుండానే గ్రేవీ చిక్కగా వస్తుందండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. సిమ్లో పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత గరం మసాలా వేశాను. గరం మసాలా కోసం ఒక 5 లవంగాలు, 2 ఇలాచి, ఒక 3 దాల్చిన చెక్క కచ్చాపెచ్చగా దంచి వేసేసాను అనమాట. ఇంకా అంతే. ఒక 2 మినిట్స్ ఉంచామంటే చూడండి గ్రేవీ ఎలా వస్తుందో, థిక్గా వచ్చేసింది గ్రేవీ అయితే. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంది. సో మీరు కూడా ఇదే కొలతలతో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.